నరసింహపురం గ్రామం మీద పోలీసుల దాడి ఆపమని ఆర్డర్స్ పంపించు. మీరు ఆర్డర్స్ పంపించకపోతే మీ తలలు మీరు పంపించిన పోలీస్ తలలు భూమిలో పాతేస్తాను. భరతసింహారెడ్డి గారు బెదిరిస్తున్నారా? జంతువుల్ని బెదిరిస్తాను, మనుషుల్ని అడుగుతాను. ఎవరో తెలుసుకో. భరతసింహారెడ్డి గారు, జరిగింది మీకు తెలియదు. ఆ గ్రామంలో ఒకడు అప్పు కోసం బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు అధికారులు సెక్యూరిటీ కావాలన్నారు. సెక్యూరిటీ లేకుండా డబ్బు ఎలా రాదో తేల్చుకుంటానని బెదిరించి వెళ్లిన వాడు ఆ రాత్రే బ్యాంకును దోచుకున్నాడు. వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే జనం కత్తులతో కొడవలతో పోలీసుల మీద దాడి చేశారు. అందులో 5 పోలీసులు చచ్చిపోయారు. అందుకే షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చాం. అహంకారం న్యాయాన్ని గురించి ఆలోచించదు, అధికారం నిజాన్ని గురించి ఆలోచించదు. మీరు చెప్పింది నిజమైతే తప్పు చేసిన వాడి తల మీ ముందుంటుంది. అదే అబద్ధమైతే నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావయ్యా. అయ్యా, నా బిడ్డ చచ్చిపోయాడయ్యా. ఎందుకురా ఇలా చేశారు? తెలీదయ్యా, మాకు తెలియదు. గడ్డి కూడా మలవని ఈ గ్రామంలో ఏ మహానుభావుడు అడుగు పెట్టాడో గాని ఎక్కడ హత్య జరిగినా గొడవ జరిగినా ఈ గ్రామస్తులే కారణమని పోలీసులు మమ్మల్ని తీసుకుపోతారయ్యా. మాకేం తెలియదని మేము ఎంత మొత్తుకున్నా మీకు తెలియకుండా ఎలా జరిగిందని మమ్మల్ని చిత్రహింసలు పెట్టారయ్యా. చిత్రహింసలు పెట్టారు. పక్క ఊరుతున్నప్పుడు ఈ ప్రాంతానంతా అడవిలాగా పెట్టుకున్నారే, బ్యాంకు లోన్ ఇస్తుంది, తీసుకుని బావులు తవ్వించండి అన్నాడు. బ్యాంకుకి లోన్ కోసం వెళ్ళాం, మీకు సెక్యూరిటీ లేదు, దానివల్ల లోన్ ఇవ్వమన్నారండి. అంతే తిరిగి వచ్చేసాం. ఆ రాత్రి బ్యాంకుని ఎవరో దోచుకున్నారట. అది మీరే చేశారని పోలీసులు ఇక్కడికి వచ్చి ఊరి జనాన్ని కొట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను మానభంగం చేశారయ్యా. మానం పోయిన తర్వాత మనిషిగా బ్రతకడం వ్యర్థమని మీరే కదయ్యా చెప్పారు. అందుకే నరికేశాం. కత్తులు పట్టకూడదని అనుకున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని కత్తులు పట్టుకునేలా చేశారయ్యా. చాలు. గడ్డి కూడా మలవని ఈ భూమిలో ఉండడం ఇక చాలు. మీరందరూ నాతో రండి. మీరు ఉండడానికి చోటు, సాగు చేసుకోవడానికి భూమి నేనిస్తాను. మీకు కొత్త జీవితాన్ని నేనిస్తాను. రండి. సరిగ్గా కూర్చోమ్మా. సరిగ్గా ఇలా చూడు. అది
లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకో. లక్ష్మక్క ఏమైందిరా? బయట అందరూ మమ్మల్ని దిక్కులేని వాళ్ళని అనాథలని ఏడిపిస్తున్నారక్క. మనం పిరికి వాళ్ళం అయితే అందరూ అలాగే ఏడిపిస్తారు. ఎవరైనా సరే మిమ్మల్ని అనాథ అన్నారనుకో, భరత్సింహారెడ్డి గారే మాకు అమ్మ నాన్న దేవుడు అన్నీ అని చెప్పాలి. సరేనా? వెళ్ళాడుకో. అన్నయ్య, నాన్న, అన్నయ్య వచ్చారు. చూడండి, నీ కూతురు నన్ను దేవుని చేస్తుంది. నా బిడ్డ చెప్పింది నిజమే కదయ్యా. నీకు చెప్పాను చూడు. కళ్యాణి, ఈమె కళ్యాణి. నమస్కారం. ఈమె ఒకడి మాట నమ్మి అతనితో వచ్చేసింది. వాడు ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్న నగ నట్ర డబ్బు తీసుకుని మోసం చేసి పారిపోయాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న ఈ అమాయకురాల్ని రక్షించి తీసుకొచ్చాను. నిన్ను మోసం చేసిన వాడు ఎవడో చెప్పు, ఎక్కడున్నా తీసుకొచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను. అందుకే ఈమె నాకన్నా నా నగల మీద మోజున్నవాడు, అందుకే నన్ను వదిలేసి పారిపోయాడు, అలాంటి వాడు నాకు అవసరం లేదని చెప్పింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. మీకా? ఇవన్నీ మీకే, అన్నీ మీకే. తీసుకోండి. పరిగెత్తండి, పరిగెత్తండి. వీళ్ళంతా ఎవరని చూస్తున్నామమ్మా? నీలాంటి వాళ్ళేనమ్మా. కొద్ది రోజుల క్రితం పోలీసులు ఒక ఊరి మీద దాడి చేసి నాశనం చేశారు. ఆ ఊరి పిల్లలేనమ్మా వీళ్ళంతా. వీళ్ళకి తల్లి తండ్రి అన్నీ మా అయ్యగారి. అంజయ్, చూడమ్మా, నువ్వు ఇక్కడ ఉంటే నీ వల్ల వాళ్ళకు కొంచెం ఆనందం, వాళ్ళ వల్ల నీకు కొంచెం ఆనందం ఉంటుందని ఇక్కడికి నేను తీసుకొచ్చాను. ఇక్కడ ఉంటావమ్మా? అన్నయ్య, శారదా, ఏమిటమ్మా హడావిడి? కార్తీక దీపాలన్నయ్య. నడిచే దీపం నువ్వుండగా ఇన్ని దీపాలు కావాలా? అయినా ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా? కార్తీకం తర్వాత భాద్రపదం. ఈ భాద్రపదంలో పెళ్లి కుదిరితే ఈ దీపాలంత వెలుగున్న మొగుడు రావాలని, ఈ దీపాలన్నీ పిల్లలు కలగాలని వెలిగిస్తారు. అదేంటది? పనివాళ్ల చెవులకు ఒకేసారి జబ్బొచ్చింది, అందరూ చెవులో దూదులు కుక్కారు. అది అది ఓహో, పుట్టింటి నుంచి మీ వదిన గారు వచ్చారన్నమాట. అవునన్నయ్య. ఏదన్నమాట? అదన్నమాట. మా పుట్టింట్లో ఆవు అంబా నరుస్తుంది. అలాగా? అవును. ఆ ఆవు పాలతో పెరుగు చేస్తే అబ్బో సుత్తి పెట్టి కొట్టాలి. అంత గట్టిగా ఉంటే అన్నంలో ఎలా కలుస్తుంది? కలవదు. అన్నంలో పెరుగు కొరుక్కు తింటాం. ఏదన్నమాట? అదన్నమాట. వదినా, అన్నయ్య వచ్చాడు. వచ్చేసారా? మా పుట్టింట్లో ఎవరైనా వస్తే ఇలా చెప్పరు, గంట కొడతారు. రాత్రికి దీపాలు వెలిగించడానికి అందరూ వచ్చేస్తారుగా. రే, నీకు అమ్మిష్టవా లేక నానిష్టవా? చెప్పు, చెప్పరా, చెప్పు. పంకులు రే, ఇట్రారా, వీడిని తీసుకెళ్ళి ఆడించు. ఏంటలా చూస్తున్నారు? నేను వంకులు అని ఇంగ్లీష్ లో పిలిపేంటనా? 5th ఫామ్ ఫెయిల్, SSC పాస్డ్, తిప్ప అప్పలకొండ హై స్కూల్ తప్పాపురం. అదన్నమాట. ఓ లెవెల్లో ఉన్నానా? మా పుట్టింటి నగలు మొన్న 3 నిద్రలకి బిడ్డను ఎత్తుకుని మా ఇంటికి వెళ్ళాగా, అప్పుడు మా అన్నయ్య చేయించినవి. ఆచారి నగల దుకాణం నుంచి మా పుట్టింటి భవంతికి 4 గాడిదలు మోసాయి. అక్కడ 4 గాడిదలు మోసాయి, ఇక్కడ నువ్వు మోస్తున్నావు. జోవలరీస్ నగలు ఎట్లా ఉన్నాయి? జ్యువెలరీస్ బాగున్నాయి, కానీ ఈ నగలు బాలేవు. జ్యువెలరీస్ పుట్టింటివి, ఆ. నగలు అత్తింటివి. అదన్నమాట. ఆహా. మీకు తెలుసా? మా అన్నయ్య కారు కొన్నాడు. అయ్యో పార్వతి, పెళ్ళైనప్పటి నుంచి మా పుట్టిల్లు నన్ను చంపేస్తున్నావు. శోభరం గదిలో కూడా మంచం ఎక్కి మా ఇంట్లో మంచం ఇలా ఊగదు, ఇలా కిర్రు మనదు అని తెల్లాలు నన్ను నలిపేశావు కదా. ఎవరైనా గొప్పని గొప్పని చెప్పకుండా ఉంటారా? ఎక్కడైనా గొప్పని గొప్పని చెప్తే తప్ప. అదన్నమాట. అయ్యో, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మా పుట్టింట్లో పిల్లి పెద్ద మనిషి అయింది. మీ అన్నయ్య కాలేదా? ఇంతమంది ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారా? నీతో మాట్లాడుకో. ఏయ్,
ఏంటన్నయ్య పాపం పండగ పూట వదిని ఏడిపించావు. మీ వదిన ఎంత ఏడిస్తే అంత అందంగా ఉంటుంది. చాలే అన్నయ్య వెళ్ళి బుజ్జగించు. పర్వాలేదులే.